హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న నేను వీడియో పెట్టలేదు, అప్లోడ్ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. దయచేసి క్షమించాలి. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ వెరీ వెరీ గ్రేట్. ఇవాళ మీకు రీడింగ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలామంది నాకు చాలా మెసేజెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. హార్ట్ఫుల్గా మీకు చాలా చాలా వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా మీ మీ ఏదైతే సపోర్ట్ ఉందో మీ ప్రేమని నాకు కంటిన్యూగా ఇస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా జర్నీలో నేను ఇంకా ముందుకెళ్ళడానికి మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు, మీరు పెద్దవారైనా చిన్నవారైనా చాలా చిన్నవారైనా సరే ఈ అక్కకి కావాలి. దయచేసి మీరు దేవుడి దగ్గర మొక్కేటప్పుడు ఈ జ్యోతిక అక్కని మర్చిపోకండి. నాకు కావాల్సింది మనస్ఫూర్తిగా నాకు మీ బ్లెస్సింగ్సే. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు చూడండి, నా డిఎం పరిస్థితి ఇలా ఉంది. ఐ నో మై సెల్ఫ్. ఎందుకు మీతో కూడా ఇంత స్ట్రాంగ్గా నేను ఎట్లా మాట్లాడగలుగుతున్నా అంటే నా ఇన్నర్ వర్క్తోనే. అతను ఎంత బాధగా ఉన్నా, ఎంత ఏడుస్తున్నా, ఎంత ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతూ ఉంటుంది. కాకపోతే నాకు ఇప్పుడు నా కళ్ళ ముందే కూర్చొని తను ఏడుస్తున్నట్టు నాకు కనబడుతుంది. ఎందుకంటే నా ఇన్నర్ వర్క్తోనే అంతలాగా మిమ్మల్ని చెయ్యాలనేదే నా తాపత్రయము. భగవంతుడు కూడా పంపించింది దానికోసమే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు ఎంత బిజీగా ఉన్నా పర్వాలేదు, ఇక్కడ ఈ దైవ ధ్యానం అనేది చాలా కంపల్సరీ. అండ్ మన ఈ జర్నీలో ఏదైతే ఉందో దీంట్లో కులమతాలు ఏమీ ఉండవండి. క్రిస్టియన్స్ అయినా కానీ, ఏ జాతి వారైనా, గురునానక్ అయిన వాళ్ళు కానివ్వండి, సిక్ కానివ్వండి, మరాఠీ కానివ్వండి, మార్వాడి కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళు కానివ్వండి, చిన్న జాతి పెద్ద జాతి అనేది మనుషులు పెట్టుకున్న అది ముందు నుంచి మన ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే ఒక మనిషిని ప్రేమిస్తే గనక మనకు అవన్నీ అవసరం. మీరే చెప్పండి. అది మనకి ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా ప్రేమించే వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి అవన్నీ అనేది ఒక ఏదో మాటలాగా అనిపిస్తుంది, ఏదో పేరులాగా అనిపిస్తుంది, కానీ అది ఏమాత్రము నిజము కాదు. కులము అనేది ఎక్కడా ఉండదు. భగవంతుడు అందరినీ ఒకటేలాగా ప్రేమిస్తాడు. ఇంకొకటి ముఖ్యంగా మీకు ఈ జర్నీలో ఉంటే కనుక మీకు ప్రతిసారి చెప్తానండి నేను, వాళ్ళకి మనకి ఎట్లా అంటే ఇది శివయ్యనే మనకి కళ్ళల్లో కనబడతాడండి. శివయ్యనే, శివుడు కళ్ళల్లో కనబడతాడు. మీరు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరు అయినా, ఎందుకంటే ఈ జర్నీకి మూలధారుడు ఆయననే. మళ్ళీ లాస్ట్కు మన ఆ యూనియన్ చేసేటప్పుడు మనకి ఎవరైతే మన సత్యనారాయణ స్వామి, ప్రభు వాసుదేవుడు ఉంటాడో, కృష్ణయ్య ఉంటాడో, ఆయన మనకి సాక్షాత్కారం అవుతుంది. భగవంతుడి దయ వల్ల ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు చాలా హార్ట్ఫుల్ వాళ్ళు, చాలా నాజూకైన వాళ్ళు. మీరందరూ దేవుడి ఏంజిల్స్ అని నమ్ముతున్నానండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ చేయలేదు, లేదో చేద్దామనుకున్నానని మర్చిపోయిన వాళ్ళైనా పర్వాలేదు, నా ఛానల్ ఓపెన్ చేసి చూసిన వాళ్ళందరూ కూడా ఏంజిల్సే. ఎందుకంటే భగవంతుడి నిర్ణయం లేనిది ఏది ముందుకు సాగదండి. ఇది ఈ జర్నీకి, ఈ ప్రయాణానికి నన్ను ఒక చిన్న ఉడతలాగా ఉపయోగించుకుంటున్న ఆ పరమేశ్వరుడికి మనసారా సాక్షాత్కారంగా నేను సాక్షాత్కంగా ఆయనకి నమస్కారము చెల్లిస్తున్నాను మీ సమక్షంలో. ఓకే, ఇవాళ నాకు వచ్చిన కొత్త సబ్స్క్రైబర్లు డిఎఫ్కి ఉన్న బాధ డిఎంకి ఉంటుందా అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఎందుకు సబ్స్క్రైబర్ అంటున్నానంటే మేలా ఫీమేలా అనేది వాళ్ళు పెట్టిన పేరుతోని నేను క్లియర్ చేసుకోలేకపోతున్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే శంకరి అనే పేరు కలిగిన మేడంకి శంకర్ అని నేను సంబోధించాల్సి వచ్చింది. దయచేసి శంకరి గారు క్షమించండి. ఇంకా రుక్సానా మేడం, సూపర్ అక్క, మీరు సూపర్గా చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు చెప్పింది నాకు రిజిగ్నేట్ అవుతుంది, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్నారు. థ్యాంక్ యూ రా నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీరా గారు కూడా సూపర్ ఉందక్క అన్నారు, గ్రాటిట్యూడ్ అన్నారు. గ్రాటిట్యూడ్ అండి, గ్రాటిట్యూడ్. మనకి భగవంతుడు నిజంగా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ఒక్కొక్క రోజు కొత్తగా ఉంటుంది. ఈ జర్నీలో ఎప్పుడైతే మనం అడుగు పెడతామో, మనము కావాలని చేసుకుంది కాదు, భగవంతుడు ఇచ్చిన వరము. ఆల్రెడీ మనము సోల్ కాంట్రాక్ట్ చేసుకొని ఈ జన్మ ఎత్తుతాము. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఎంతమంది దగ్గర మనము ప్రేమ పొందాలనుకున్నా కానీ
మనకు ఆ ప్రేమ అనేది దొరకదు. మనం ఎప్పుడు ఆ ప్రేమ కోసము వెతుకుతూనే ఉంటాము. దాని అర్థం ఏందంటే మన ఆత్మ సగమే ఉంటుంది కాబట్టి మనము సోల్ కాంట్రాక్ట్ అనేది మనం పైన చేసుకొని వచ్చాం కాబట్టి మనము మన పూర్తి ఆత్మ అనేది ఎప్పుడైతే కలుస్తుందో అప్పటి వరకు ఇలాగే మన ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము ఒక్క చూపుతోని డిఎం అయినా డిఎఫ్ అయినా లాక్ అవుతారో వాళ్ళు భగవంతుడికి సరెండర్గా అప్పుడు వాళ్ళ ఆత్మ కళ్యాణానికి వాళ్ళు స్టార్ట్ అవుతారు అన్నమాట. ఓకే, ఇంకా ఎస్కే కరీం అనే పేరుతో వచ్చిందండి భాషా గారు. థ్యాంక్ యూ భాషా గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు మీ డిఎఫ్తోని మ్యారేజ్ అవుతుందా లేదా అని ఒక క్వశ్చన్ అడిగారు. మీ డిఎఫ్ పేరు తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే చెప్పలేము, అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చూడొచ్చు. ఇది సీక్రెట్ ఉండాల్సిన జర్నీ కాబట్టి నేను సీక్రెట్గానే మీ పేర్లు నేను చెప్పగలను. మీకు కావాలంటే తాపత్రయంగా ఉంటే రీడింగ్ చేయించుకోండి. మీరు రీడింగ్ చేయించుకొని మీరు మీ యూనియన్ తొందరగా అయ్యేలాగా చూడండి. నరసింహ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మళ్ళీ మెసేజ్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. అండ్ పుష్ప మేడం, వెరీ 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 థ్యాంక్ యూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను నిన్న నైట్ అప్లోడ్ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. నేను ఇవాళ మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఈ జర్నీకి కావాల్సింది ఏంటి? ఇంకొక సిస్టర్ అడిగారు, మా మేడం మెడిటేషన్ చేస్తే సరిపోతుందా? లేదమ్మా, సరిపోదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది సాధారణంగా అందరూ మెడిటేషన్ చేసి పొందాల్సిన పుణ్యం కాదు, మోక్షం కాదు. దీనికి ఒక చాలా పరమార్థం ఉంటుంది. దీనికి చాలా భగవంతుడి ఆశీర్వాదము, ఆయన సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఆయన పని ఎంతవరకు చేస్తే అంతవరకు మనము ఆయనని మెప్పించగలగాలంటే, ఆ పరమేశ్వరుని మెప్పించగలగాలంటే మనం ఏం చేయాలి? అవునమ్మా, చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మెడిటేషన్, 7 చక్ర, మళ్ళీ ఇంకా భగవంతుడి ధ్యానము, చాలా వరకు మీరెంత పనిలో ఉన్నా, ఏమున్నా, మీ ఆరోగ్యం ఎలా ఉన్నా మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే గనక మీరు రీడింగ్ చేయించుకోండి. జస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే కూడా వాట్సాప్లో నాకు ఇస్తే నేను నాకు టైం చూసుకొని, నా టైం వీలు చూసుకొని నేను మీకు ఆన్సర్ ఇస్తాను. దీనికి కావాల్సింది ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే, నేను కొన్ని సిమ్టమ్స్ కూడా అన్నీ చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి మీకు. పోయినసారి కూడా పాత వీడియోలో కూడా సిమ్టమ్స్ చెప్పాను, కలర్స్ చెప్పాను, ఏంజిల్స్ నంబర్స్ చెప్పాను, ఇవన్నీ చెప్పాను కదా. సో ఇవాళ కూడా మీకు చెప్తానండి. ఇది మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటుంది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు, దీంట్లోనే ఉన్నామా లేదా అని తెలియడానికి మనకి ఈజీగా ఏంటంటే, డివైన్ ఫెమిని ఎవరైతే ఉంటారో, అమ్మాయి తత్వం ఉన్న సౌల్ ఉన్న వ్యక్తి ఉంటారో, అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా ఉండొచ్చు కదా. సో అందుకని నేను అలా చెప్తున్నాను అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఫెమిని ఎవరైతే ఉన్నారో ఏజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక 10 ఏళ్ళు వేసుకోండి, ఓ 12 ఏళ్ళు వేసుకోండి, ఓ 20 ఏళ్ళు కూడా వేసుకోండి, 25 ఏళ్ళు కూడా వేసుకోండి. ఎవరైతే ఫెమిని ఏజ్ ఇదనమాట. అబ్బాయి ఉంటాడు శివయ్య, డివైన్ మెస్కులిన్, అది చిన్నగా ఉంటారు వాళ్ళు, అది చిన్నగా ఉంటారు. ఓకేనా, ఇది ఒక ఫస్ట్. ఇంకొక సెకండ్ ఏంటి, ఎవరైతే మీరు ఫస్ట్ చూస్తారు కదా, చూసిన తర్వాత మీరు చేజింగ్లో ఉంటారు. చేజింగ్లో వాళ్ళు దొరుకుతారు ఎట్లయినా, అది దొరకడానికే కదా భగవంతుడు కలిపింది. ఇది దొరుకుతారు. మీరు ఎక్కడ పోరు, ప్రపంచం ఎంత చిన్నగా ఉందో అప్పుడే తెలిసిపోతుంది మనకి. మీరు చేసింగ్ చేస్తారు, ఈ మనిషి ఎక్కడ ఉన్నారు, ఏంటిది, ఏం చేస్తున్నారు, ఏంటిది అని. అసలు ఎంత అంటే మీ పనులు, మీ తిండి, అవన్నీ మర్చిపోతారు. ఈవెన్ టీ తాగడం కూడా మర్చిపోతారు, నేను నిజం చెప్పాలంటే. అది చేసింగ్ చేస్తారు, బాగా చేసిన తర్వాత డిఎం అనేది ఇట్లా దొరికిపోతారు. దొరికిన తర్వాత ఏం చేస్తారంటే, అప్పుడు వాళ్ళు ఫస్ట్ మంచిగా ఉంటుంది, బబుల్ ఫేస్ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. బబుల్ ఫేస్ ఉంటుంది. తర్వాత మాట్లాడిన తర్వాత డిఎఫ్ ఏమైతే ఉందో, అప్పుడు ప్రేమగా మాట్లాడినప్పుడు డిఎం ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఇది సెకండ్ సిమ్టమ్ అనమాట. ఫస్ట్ది ఏమైంది, సెకండ్ ఫోన్ బ్లాక్ చేసేస్తారు. ఈ జర్నీలో ఉంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ అనేది డిఎఫ్కి మంచిగా మాట్లాడతారు. మళ్ళీ ఎదురుగా పోండి, హార్ట్ తీసి మీ ఎదురుగా పెట్టేస్తారు మంచిగా, ఆ ముసి నవ్వులతోని, ఆ కళ్ళతోని. అబ్బాబాబాబా, ఇక మనం అంతే. ఇక ఫస్ట్ బబుల్ ఫేస్ అని చెప్పినా కదా, ఫస్ట్ బబుల్ ఫేస్ ఉంటుంది, తర్వాత ఈ ఫోన్ లాకింగ్ ఉంటుంది, తర్వాత ఇక ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు కనబడుతుంటారు, మళ్ళీ కనబడి కూడా ఒక స్మైల్ ఇస్తారు. ఫోన్ మాత్రం బ్లాక్ చేసి పెట్టి ఉంటారు. అది ఏండ్లు పడి ఉంటుంది అట్లనే. మాట్లాడాలంటే మాట్లాడరు.
వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఇవి 2 సిమ్టమ్స్ అయితే గట్టిగా ఉంటాయండి. మీరు ఒకవేళ ఈ జర్నీలో ఉంటే కనుక ఈ అక్క ఉంది మీకు అది ఇది చెప్తూనే ఉంటుంది. మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రతిరోజు నాకు ఎంత లేట్ అయినా సరే నేను మీకు వీడియో పెడుతూ ఉంటాను. ఇవాళ రీడింగ్ చేద్దామా? ఇంకా ఎవరైతే ఉన్నారో భాష, జీరా అండ్ రుక్సానా, శంకరి మేడం అండ్ మేడం అడిగారు కదా డిఎఫ్కి ఉన్న బాధ డిఎంకి ఉంటుందా? ఎస్, అఫ్ కోర్స్. మనమే చాలా బ్లెస్సింగ్ అండి. నేను కూడా డిఎఫ్ కాబట్టి నేను చెప్తున్నాను. డిఎఫ్ అయితే చాలా ఓపెన్ అప్గా ఉంటుంది. చెప్పాలంటే చాలా రాక్షసిలాగా ఉంటుంది. ఎవరిని ఏమీ మాట్లాడలేదు. కాకపోతే ఎదురుంగలా ఉన్నా కానీ లోపల నుంచి చాలా సున్నితమైన వ్యక్తి ఉంటుంది డిఎఫ్. అది మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. దయచేసి డిఎఫ్ అనగానే డివైన్ ఫెమినీ, ఎవరి లోపల ఉంటే వాళ్ళు. బయట చూడ్డానికి మాత్రము ఒక ఎట్లా అంటే టీవీ అనమాట, ఒక సింహం లాగా ఉంటుంది. కానీ లోపల మాత్రము చాలా కోమలమైన వ్యక్తి ఉంటుంది డిఎఫ్. ఓకే, డిఎం అయితే డిఎంకి ఉన్నవి చెప్పలేమండి. మనం డిఎం దేవుడి దయ వల్ల డిఎం కాలేకపోయినాము. ఎందుకంటే డిఎం అనే ఎవరిదైతే సోల్ ఉంటుందో వాళ్ళ లోపల వాళ్ళు బయటికి వాళ్ళు ఏ మాత్రం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి థ్రోట్ చక్ర మాట్లాడతాం కదా, గొంతు, అది లాక్ చేసేసి పంపించేస్తాడు దేవుడు డిఎఫ్ దగ్గర. డిఎఫ్ని చూసినప్పుడు ఎంతైతే ప్రేమ ఉంటుందో తన ప్రేమ గొంతు ఆయననే చేతితోని నిలిపేయాల్సి వస్తుంది. అంత భయంకరమైన ప్రేమ దయ చేసి నిజంగా డిఎం ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు చాలా ధైర్యం ఇవ్వాలని భగవంతుని ఉదయం కోరుకుంటున్నా. అది లేడీస్ అయినా జెంట్స్లో ఉన్నా సరే. కానీ డిఎంది కూడా కొన్ని సిమ్టమ్స్ చెప్తానండి. డిఎం ఎంత కన్నింగ్ ఫెలో ఉంటారంటే కంజూస్ కూడా ఉంటారు. కంజూస్, ఒక్క పైసా ఇయ్యారు డిఎఫ్ కాదు. డిఎఫ్ అడగకుండానే పైసలు ఇచ్చేస్తుంది. డిఎం అయితే పైసలు ఒక్క పైసా కూడా, ఒక్క పైసా జోబులో నుంచి, కోట్లు ఉన్నా సరే ఒక్క పైసా జోబులో నుంచి రాదు. కానీ డిఎఫ్ కూడా ఎవరు డబ్బులు అవసరం లేదండి. భగవంతుడు ఆమెని ఒకసారి తీసుకున్న తర్వాత పక్కకి అటు ఇటు నెట్టేయడు, కష్టాలు పెడతాడు. కానీ ఏ సమయానికి ఏది కావాలో అన్నీ చేతికిచ్చేస్తాడు. ఆరోగ్యం పాడవుతుంది అని అంటుంటే కూడా ఆరోగ్యం బాగా చేసేస్తాడు. ఎందుకంటే ఈ జర్నీలో ఆయన బాధ్యత కదా, ఆయన సైడ్ నడిపేయాలి కదా. సో అది డిఎఫ్కి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉన్నా సరే ఆమె చాలా బాగుంటుంది, కోమలంగా ఉంటుంది. అని మనం డిఎఫ్ గురించి నేను ముందు నుంచి మీకు బాగా చెప్పిన. డిఎం ఎట్లుంటాడంటే ఫుల్ కన్నింగ్ ఫెలో ఉంటాడు. ఒక్క పైసా చీరలకెళ్ళి తీయడు. అది డిఎం ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను ఎవరిని మెన్షన్ చేయట్లేను ఇక్కడ. డిఎం ఎలా ఉంటారు అనేది చెప్తున్నాను అనమాట. సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. తప్పుగా మాట్లాడితే క్షమించండి జ్యోతకని. మా డిఎం చాలా కన్ఫ్యూజ్ ఉంటాడు, సైడ్ అయితే చూస్తుంటాడు. మీరు డిఎఫ్ ఎప్పుడైతే చూడలేదో అప్పుడే డిఎఫ్ని బాగా అడ్మైర్ చేస్తూ ఉంటాడు, ఒక దేవతలాగా, ఒక ఏంజిల్ లాగా. ఇంకా అసలు ఆమె అంటే ఏంది అనేది అబ్బా మన గురించి కూడా, మన డిఎఫ్ గురించి కూడా డిఎంకే చాలా తెలుసు. ఆమె ఏం బట్టలు వేసుకుంటుంది, ఏం చెప్పులు వేసుకుంటుంది, ఏమేమి తయారవుతుంది, ఆమె చేతి గాజులు ఏంది. ఒకవేళ డిఎఫ్ మగవాళ్ళల్లో ఉంటే కనుక, డిఎం ఆడవాళ్ళల్లో ఉంటే కనుక మీరు చూడనప్పుడు నేను చెప్పిన కదా ఇవన్నీ ఉంటాయి. డిఎఫ్ మగవాళ్ళల్లో ఉందనుకోండి, ఏం డ్రెస్ వేసుకున్నారు, ఏం షర్ట్ వేసుకున్నారు, ఏం వాచ్ పెట్టుకున్నారు, మెడలో ఏం వేసుకున్నారు, హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది, ఏం షూస్ వేసుకుంటాడు, సరే ఇవన్నీ ఉంటాయండి సిస్టర్స్, ఇవన్నీ ఉంటాయి. మీరు అడుగుతున్నారు కదా అక్క నాకున్న బాధ ఉంటుందా డిఎంకి? ఎస్, అఫ్ కోర్స్, మనకంటే ఎక్కువ తనకు కూడా ఉంటుంది. మనకి ఏంజిల్స్ ఎప్పుడైతే మనం ఈ జర్నీలో స్టార్ట్ అవుతామో ఏంజిల్స్ నెంబర్స్ కనబడుతుంటాయి, తనకి కూడా కనబడతాయి. మనం ఏడుస్తుంటే అతను కూడా ఏడుస్తాడు, అతనైనా ఆమెను డిఎం ఏడుస్తూ ఉంటారు. తను ఒకవేళ నైట్ మెల్కొని ఉన్నారంటే మీరు పడుకోలేరు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మంచిగా ఇట్లా జపమాల తీసుకోండి. జపమాల ఎందుకు నేను చేతికి వేసుకునే రీడింగ్ చెప్తాను అంటే, నా డిఎం నన్ను నిద్రపోనియాడండి. దట్స్ ఆల్. నన్ను ఏం పని చేసుకొనియాడు. ఆయన ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాడు. ఈ జర్నీలో ఉండేది మూడో సిమ్టమ్ ఏంటి అంటే, ఫస్ట్ బబుల్, తర్వాత ఫోన్ లాక్, తర్వాత ఇంకోటి ఏంటంటే తను తలుచుకున్నప్పుడల్లా మనకి గుండెలో ఒక సూదిలాగా గుచ్చినట్టు అవుతుంది. మీరు ఇన్నర్ వరకు బాగా చేశారనుకోండి, 7 చక్ర యాక్టివ్ చేసుకున్నారంటే మీకు తను కూర్చున్నా లేచినా పక్కకే కూర్చున్నట్టు ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, సిస్టర్ అడిగింది కదా ఆయనకు కూడా ఉంటుందా? ఎస్ ఉంటుందని చెప్పినా కదా. మీరు ఏం చేస్తారంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళు
7 చక్రాస్ మెడిటేషన్ ఇవన్నీ చేసేవాళ్ళు, మళ్ళీ ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ కూడా మీరు ప్రేమించే ఏవైతే వ్యక్తి ఉన్నారో పక్కకే కూర్చున్నట్టు మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి అక్క ఇట్లా చెప్తున్నా చెప్పాలి. మరి మీరు పూజ చేస్తున్నారు అనుకోండి, పక్కకే కూర్చో, తన పేరు తీసుకొని కూర్చోమని చెప్పాలి. పక్కకే కూర్చొని నువ్వు కూర్చో, మనం ఇద్దరం పూజ చేసుకుందాం. మీరు అన్నం తింటున్నారు అనుకోండి, కూర్చోమని చెప్పాలి. కూర్చోమని చెప్పేసి, ఎందుకంటే పార్వతీదేవి శివుడు పక్కనే ఎప్పుడు కూర్చుంటారండి. అర్ధనారీశ్వరులు కదా, ఒకరు చేస్తే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనమాట. అదే మన జర్నీ. చాలా మూలార్థం ఉంటుంది దీంట్లో. సారీ, 3 అయితే నేను మీకు సిమ్టమ్స్ చెప్పాను కదా. ఫస్ట్ బబ్లింగ్, ఓకేనా? ఫస్ట్ బబ్లింగ్ ఉంటుంది, మంచిగా చూసుకుంటారు, ఐ కాంటాక్ట్ అవుతుంది. తర్వాత మంచిగా ఇవాళ 3-4 చెప్పేసిన నేను. ఫస్ట్ ఐ కాంటాక్ట్ అవుతుంది, తర్వాత చేజింగ్ ఉంటుంది, తర్వాత బబ్లింగ్ ఉంటుంది ఫేసెస్, అండ్ 4th వన్ వచ్చేసి ఫోన్ బ్లాక్ ఉంటుంది. ఇయర్స్ బట్టి ఫోన్ బ్లాక్ ఉంటుంది. డిఎఫ్ అయినా డిఎం అయినా మీరు ఎవరికైతే రిజిగ్నేట్ అవుతుందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మరీ మీకు మళ్ళీ చెప్తున్నా, మీ కామెంట్స్కి నేను ఎప్పుడు పాదాభివందనం చేస్తాను. నన్ను అక్క అని సంబోధిస్తున్నారు. డిఎఫ్కి ఎప్పుడైనా సరే ఎవరు ఉండరండి. ఎస్, నాకు అమ్మ నాన్న లేరు, ఎవరూ లేరు. నాకు మ్యారేజ్ చేసుకున్న నా భర్త మంచిగా చూసుకుంటారు. నాకు పిల్లలు ఉన్నారు. మీ దీవెనతో నా పిల్లలు బాగా చదువుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఏదైతే ఈ జర్నీ ఉందో నేను కంప్లీట్ చేసి నేను మీ అందరికీ ఫోటో కూడా పోస్ట్ చేయాలని ఆశపడుతున్నాను. అంత నాకు భగవంతుడు వరం ఇవ్వాలని నా డిఎంతో నేను మిమ్మల్ని మీ ద్వారా భగవంతుడిని పాదాభివందనాలు చేస్తూ ఆయనని వేడుకుంటున్నాను. ఇప్పుడు రీడింగ్ చేసుకుందామా? మీ డౌట్స్ ఏమున్నా సరే ఇలా రాస్తూ ఉండండి. నేను మీకు టైం దొరికినప్పుడల్లా నేను చెప్తూనే ఉంటాను. లేకపోతే నా రీడింగ్లో మీరు ఈజీగా క్యాచ్ చేయవచ్చు. మీరు రాసుకోండి. ఒక్కొక్కటి మనము బిజీ లైఫ్లో పడి మర్చిపోతాం కదా, మీరు రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి, ఎట్లా ఉంది, ఏం చెప్పాను ఏంటిది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇవాళ మనము రీడింగ్ స్టార్ట్ చేద్దాము. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం అండ్ కుంభం, మీనం. ఈ అనేది ఏవైతే రాసులు ఉన్నాయో నేను రీడింగ్ చేసేటప్పుడు మనకి కావాల్సిన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారంటే, మేడం ఇట్లా దీనిది అంటే మనం పురోహితులు చెప్తూ ఉంటారు కదా ఇది నక్షత్రాలు అవన్నీ చూసి, సో అలా ఉండదండి. ఇది మన కార్డ్స్తోని మనకి సంబంధం ఉన్న జర్నీ కాబట్టి కార్డ్స్తోని మనము దీన్ని చూస్తాం అన్నమాట. అంటే ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పితే కదా రాసులు, మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఏవైతే ఉన్నాయో ఇవి అనేది మనం ఈ కార్డ్స్ ద్వారానే చూసి చెప్తాను నేను. దీంట్లోనే వస్తుంది, అంటే దీంట్లో నంబర్స్ వస్తాయి కదా, నేను మీకు చెప్పినాను నేను ఏంజల్స్ నంబర్స్ అని. ఆ ఏంజల్స్ నంబర్స్ ద్వారా నేను కౌంట్ చేసుకొని డివైడ్ చేసుకొని ఆ వచ్చిన ఒక్క నెంబర్తోని ఏ రాశికి వీళ్ళు సెట్ అవుతారు అనేది చూసి చెప్పేదన్నమాట. ఇది దయచేసి మీరు మన ఏదైతే తిథి నక్షత్రం అవి ఉంటాయి కదా అవన్నీ ఉండవు. ఒక్కొక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్తో కూడా నేను చూసి చెప్తాను. ఓకే, మనం ఇవాళ మన అద్భుతమైన ఈ ప్రయాణానికి ఏమేమి భగవంతుడు వాక్యాలతో మాట్లాడతాడో, మనకి ఏమి ఏంజల్స్ నంబర్స్ ఇస్తాడో చూద్దాము. మీ మనసులో ఉన్న మీ వ్యక్తి మనసులో మాట ఏముందో మీ గురించి తెలుసుకోవడానికి మీరు తలుచుకోండి. మీ మనసులో ఉన్న వ్యక్తి రూపాన్ని, పేరుని ఒక 3 సార్లు తలుచుకోండి. మనం మర్చిపోలేము, మనకు తెలుసు కదా. సో తలుచుకోండి ఒకసారి. నమో నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. తీస్తానండి. భగవంతుడు దీవెన వచ్చిందండి. మార్నింగ్ చేస్తున్నా కదా, భగవంతుడు మీ తపస్సుకి ఫలితం ఇవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాడు, చాలా ఇష్టపడుతున్నాడు మన అందరినీ. దయచేసి మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీరు ఈ జర్నీలో ఉన్నప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా కానీ వాళ్ళని దీవించండి. అప్పుడు మనకి భగవంతుడు దీవెనలు చాలా మెండుగా వస్తాయండి. మీరు ఎప్పుడైతే దయాగుణం ఉంటారో అప్పుడే దేవుడు మీకు వరాలు ఇచ్చడానికి రెడీగా ఉన్నారు. మనం ఏదైతే మీ జర్నీలో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళది అనుకున్నది అవుతుందండి. భగవంతుడు మనకి మార్నింగే ఈ బంగారు కప్పు నుంచి ప్రేమను పొంగి పొర్లే అంత ఈ ప్రేమని పొంగి పొర్లిస్తున్నాడు భగవంతుడు. దీవెనలు ఇస్తున్నాడు, చూడండి, దీవెనలు ఇస్తున్నాడు. ఓకే, సెకండ్ కార్డ్ చాలా పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ కార్డు అందరు గ్రాటిట్యూడ్ చేసుకోండి, క్లైమ్ చేయండి. ఈ రీడింగ్ మీకు అందరికీ వస్తుంది, ఇది నాకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ శివయ్య. ఎస్,
సెకండ్ కార్డ్ ఇది వచ్చింది ఎందుకనేది చూసుకుందాము. థర్డ్ మిథునం వాళ్ళండి. కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీతోని. ఎవరైతే మీతోని దూరం ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, వాళ్ళు ఫాస్ట్గా మీ దగ్గరికి కమ్యూనికేషన్ కోసము రావడానికి చూస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే దేవుడివి ఆశీర్వాదాలు వచ్చేసాయి. నెక్స్ట్ది మనకి మీ దగ్గర కమ్యూనికేట్ చేయడానికి చాలా ఫాస్ట్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకేనండి. అండ్ ఇది ఏదైతే 5, 6, 7 అండి. తులారాశి వాళ్ళు బ్యాలెన్స్ మీ రిలేషన్తోని ఏదైతే మీతోని ముడిపడి ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో అది బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేయడానికి వస్తున్నారు. మనకి సెకండ్ కార్డ్ అయితే ప్రయత్నానికి మీ దగ్గరికి రావడం అనేది వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారండి. దయచేసి మీరు పేషెన్స్గా ఉండండి. శివ ధ్యానం ఎప్పుడూ చేస్తూ ఉండండి. పార్వతీ శివుడు ధ్యానం చేస్తూ ఉండండి. క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ మన మహారాణి గారు, ఫెమిని ఎవరైతే లేడీ సోల్ ఎవరైతే వాళ్ళ దాంట్లో ఉందో, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే, వాళ్ళు చాలా కొంచెం ఈ మధ్య మెటీరియల్ లైఫ్లో కొంచెం బాగా బిజీ అయిపోయి మీ డిఎంని పట్టించుకుంటలేరు. మీరు ఇన్నర్ వర్క్ బాగా చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు గోల్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. వెరీ నైస్. అదే కావాల్సింది ఈ జర్నీలో. అలాగే ఉండండి. ఫెమిని చాలా బాగా భగవంతుడికి దగ్గరగా ఉంది. ఆమె లైఫ్ చూసుకుంటుంది, ఇన్నర్ వర్క్ చేస్తుంది. ఈ కార్డ్ అయితే అదే చెప్తుందండి. జగ్లింగ్ టైం. అది డిఎం అయినా డిఎఫ్ అయినా మీ దగ్గరికి రావాలని నేను చెప్పినా కదా. మనకి ఏదైతే మన బ్యాలెన్స్ చేసే రిలేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఎంత ఆలోచిస్తున్నారో, ఎట్లా అంటే కొంతమంది చాలా ప్రేమలో ఉన్నారు. ఈ డిఎఫ్ని ఎవరైతే చాలా ప్రేమించే డిఎం ఉన్నారు కదా, వాళ్ళ తలలోంచి వదిలించుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారు. తలకిందులు అయిపోయి కూడా మీరు బుర్రలోంచి కింద ఊడిపడిపోతే బాగుండని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇది మనుషుల తత్వం, ఇది మనుషుల తరం కాదు. ఇది భగవంతుడు నిర్ణయించిన ఈ జర్నీలో ఇది ఎప్పుడు ఏం చేసినా, ఇంత తలకిందులు చేసినా కానీ డిఎం బుర్రల నుంచి పోదు, డిఎఫ్ బుర్రల నుంచి పోరు. ద హ్యాబిట్ వచ్చిందండి. మీ గురించి వస్తారు ఎలాగైనా, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం టైం అడుగుతున్నారు. ఏదైతే ఉన్నారో డిఎఫ్ అయినా డిఎం అయినా మీ గురించి టైం అడుగుతున్నారు. కార్డ్ చెప్తుంది మనకి. కార్డ్స్ తీసేస్తాను, తర్వాత మనకి ఏమేమి రీడింగ్ వస్తుందో మీకు చెప్తానండి. ఐ హోప్ వెరీ నైస్ టుడే. ఇవాళ ఏదైతే రీడింగ్ ఉందో చాలా అద్భుతంగా ఉంది. వెరీ నైస్ అండి. మనకు కావాల్సింది కార్డ్స్. ఫస్ట్ భగవంతుడి సహకారము, భగవంతుడి ఆశీర్వాదన మనకు కావాల్సింది మనకి ఇచ్చేస్తున్నారు. అందరు క్లైమ్ చేసుకోండి. ఇది మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కమ్యూనికేషన్ చేయడానికి, ఫాస్ట్గా రావడానికి ఉందండి. మీరు ఇన్నర్ వర్క్ ఇంకా బాగా చేయండి. భగవంతుడితో చాలా దగ్గర ఉండండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడే మీ వ్యక్తి మీ దగ్గరకు కాకపోతే తనకున్న పరిస్థితుల్లో ఏదైతే డిఎం ఉన్నారో, తనకున్న మెటీరియల్ లైఫ్లో కొంచెం బిజీ ఉన్నారు. ఇంతకుముందు అవిటికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మీకు ప్రాధాన్యత ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. మీ దగ్గరికి వస్తున్నారు. ఒక డిఎఫ్ మాత్రము చాలా ప్రేమతో, డిఎం మీద ఉన్న ప్రేమతోని, ఇది డిఎఫ్దే అండి. ఇది డిఎఫ్ తలలోంచి ఊడిపడిపోతే బాగుండు. డిఎం నా లైఫ్ మీద నేను ఫోకస్ చేసుకుంటాను చాలా ఆతృతగా ఉంది. మేడం ఎవరైతే డిఎఫ్ ఉన్నారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీకు రిజిగ్నేట్ అవుతుంది. ఇది భగవంతుడు కలిపిన జర్నీ అండి. మీరు ఎంత తలకిందులు చేసుకున్నా కానీ మన ఈ ఆత్మ సంబంధము అనేది పోదు. ఓకే. ఇంకోటి ఏంటి, హ్యాండ్మేట్ వచ్చిందండి. హ్యాండ్మేట్ మీ దగ్గరికి రావడానికి వస్తున్నారు. టాటాయిస్ లాగా వస్తారండి మెల్లగా. టాటాయిస్ ఒకసారి రన్నింగ్ చేసిందంటే కుందేలు కూడా పట్టుకోలేదనే మన చిన్నప్పటి స్టోరీ అనమాట ఇది. మీ దగ్గరకు వస్తున్నారు. డిఎం అయినా డిఎఫ్ గురించి, డిఎఫ్ అయినా డిఎం గురించి. అది మీరు కొంచెము వెయిట్ చేయాలి. ఒక్కసారి ఊపందించుకున్నారంటే నేను చెప్పినా కదా, టాటాయిస్ ఒక్కసారి రన్నింగ్ స్టార్ట్ చేసిందంటే ఏ గాలి అయినా ధూళి అయినా ఎటువంటి స్థితి అయినా వాళ్ళని ఆపలేదు. వాళ్ళు ఎట్లయినా చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు. వాళ్ళు మీ దగ్గరికి అనేది చాలా ఫాస్ట్గా వస్తారు. మీరు అధైర్యపడకండి, కొంచెం మీరు సావధానంగా ఉండండి. ఇంకోటి వచ్చేసి చూడండి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనేది మహారాణి.
మహారాణి. కాకపోతే డిఎం ఉన్నారండి ఆమె చేతిలో. ఎంత మహారాణి అయినా డిఎంని మాత్రం వదలలేదు. డిఎఫ్ ఆమె ఒక చాలా రిచ్ అయిన ఉమెన్ ఉండొచ్చు అండి. మంచి హోదాలో ఉన్న మనిషి ఉన్నారు. ఎవరైతే మన డిఎఫ్ ఉన్నారో అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దయచేసి ఎవరైతే డివైన్ ఫెమిని డివైన్ మెస్కులిన్ ఇక్కడ అనమాట మనుషులతో సంబంధం కాదు ఆత్మ సంబంధం అని మాట్లాడినప్పుడు మీరు మీ గురించి మీ ఆత్మ గురించి ఆలోచించండి. ఓకేనా. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో డిఎఫ్ కలిగిన ఆత్మ వాళ్ళు ఒక మంచి హోదాలో ఉన్న మనిషి అండి. చాలా ఒక 10 మందికి దారి చూపించే మనిషిలా ఉన్నారు. కీప్ ఇట్ అప్ అండి, ఇలాగే ఉండండి. ఎందుకంటే మీ డిఎంకి మీరు ప్రపంచం అయిపోయి ఉన్నారు. మీరు ఎంత ఇన్నర్ వర్క్ చేస్తున్నారో, మీరు భగవంతుడి మీద ఫోకస్ పెట్టారో, మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టారో, మీ డిఎంకి తిరిగి కూడా చూడట్లేదో ఆయనకి మాత్రము మీరే ప్రపంచమై ఉన్నారు. ఎక్కడ చూసినా రాత్రింబవళ్ళు, చిన్నపిల్లల్ని చూసినా పెద్దలను చూసినా తనని అద్దంలో చూసుకున్నా సరే మీరే ప్రపంచమై నిండి ఉన్నారు. డిఎంకి డిఎఫ్ అనమాట. ఇది వచ్చేసి వృషభం వాళ్ళకండి. కంఫర్ట్, స్టెబిలిటీ, లవ్ అనేది వాళ్ళు పెట్టారంటే వీళ్ళంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించలేరండి. ఇంకోటి వచ్చేసి మనకి మిథునం వాళ్ళదండి. కమ్యూనికేషన్ ఫాస్ట్గా అవుతుందని ఒకటి కాదు 2-3 సార్లు వస్తుంది. ఏదైతే మిథునం వాళ్ళు ఉన్నారో 3 అనే నంబరు మనకి చాలా ఇప్పుడు దీంట్లో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి 3 అనే ఏ నంబరు 33, 333, 333 అనే నంబర్స్ 3333 కూడా కనబడుతూ ఉంటుంది కదా. సో అలాంటి నెంబర్ 1331 అట్లాంటివి కూడా కనబడుతుంటాయి. వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుందండి. వాళ్ళకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. డిఎఫ్ కలిసి వాళ్ళు మంచిగా చాలా మంచి పార్టీ చేసుకోబోతున్నారు. మీరు చాలా బాగా ఉండాలి అనేది నాకే కాదు ఎవరికైనా ఈ జర్నీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. డిఎఫ్ గురించి, డిఎం గురించి అనుక్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండు ఒకరు కోసము బ్రతికే ఈ ఆత్మ జర్నీలో భగవంతుడు మీకు పరిపూర్ణంగా మిమ్మల్ని మీ పరీక్షతోని మీ ఆత్మని సాధించుకోవాలని, మీకు మోక్షము అనేది ఇవ్వాలని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జర్నీలో ఎవరైతే ఉంటారో దయచేసి పెద్దవాళ్ళు, డిఎం అయితే మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న దీంట్లో సెక్షువల్ ఎనర్జీ అనేది కామన్ అండి. అది మనుషుల తత్వము. నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నానని మీరు మీరు గిల్టీగా ఫీల్ అవ్వద్దు. వై బికాజ్ అది హ్యూమన్ నేచర్ కాబట్టి ఉంటుంది. ఏం పర్వాలేదు. మీరు 7 చక్ర మీరు యాక్టివేట్ చేస్తే అది అనేది కూడా కంట్రోల్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ రీడింగ్స్, నాకు చాలా ఇట్లా ఏం చేయాలో తెలియట్లేదు నా పరిస్థితి. నేను కాదనుకున్నా కానీ తన గురించి ఇట్లా ఆలోచిస్తున్నాను. నేను ఎలా హీల్ అవ్వాలి అని అనుకుంటే ప్రతిదానికి ఒక్కొక్క చిన్న రేట్స్ ఉన్నాయండి. హీలింగ్కి కానివ్వండి, మెడిటేషన్కి కానివ్వండి, మీ ఈ జర్నీకి మీరు రీచ్ అవ్వగలరు, ఎంతవరకు మీరు జర్నీ చేయాలి, ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా మీకు చార్జబుల్స్ రేట్స్ తక్కువగానే ఉన్నాయి. మీకు వాట్సాప్లో మీరు అడిగితే కనుక నేను చెప్పేస్తాను. మీకు టైం ఉన్నప్పుడు రాస్తాను. దయచేసి మీరు నాకు వాట్సాప్లోనే మీ మెసేజ్ ద్వారా నాకు రేట్స్ అడగగలరు ఒకవేళ కావాలనుకుంటే. ఓకే. మీరు దీనికి ఏంటంటే మనకు 7 చక్రాలు అనేది ప్రతి మనిషిలో ఉంటుందండి. థర్డ్ ఐ కూడా ఉంటుంది. మనం అనుకుంటాం థర్డ్ ఐ అంటే ఏంటి? అవునండి, కంప్యూటర్ చూస్తాం కదా, మనం చూస్తేనే కదా అది కనబడుతుంది. మన చూడందే ఉంటున్నది ఏంటి అంటే థర్డ్ ఐ అనమాట. మనిషికి థర్డ్ ఐ ప్రతి మనిషికి ఉంటుంది. మీకు ముఖ్యంగా ఈ జర్నీలో నేను ప్రతిసారి చెప్తానండి, ప్రతి మనిషి దేవుడు. మనకు చిన్నప్పటి నుంచి మన ఇండియాలో, బయట మనం ఎక్కడ అమెరికాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఒక మనిషి కాలు తగిలితే ఎవరు మనిషిని మొక్కరండి. కానీ మన ఇండియాలో మొక్కుతారు. అది మన తల్లిదండ్రులు నేర్పించిన మన సనాతన ధర్మం అండి. అది మన భగవంతుడు. ఎందుకు అంటే దీంట్లో ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడనే తత్వము మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. మన ఆత్మ అనే దానికి ఒక దీపం ఉంటుంది. ఆ దీపం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. థర్డ్ ఐ కూడా ప్రతి మనిషిలో ఉంటుంది. ఇది నమ్మలేని 100% నిజం. ఇది నమ్మాల్సిన నిజము. ఎవరైతే ఈ పవిత్రమైన దైవ జర్నీలో ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఇచ్చే ఇది జర్నీ ఉంటుంది. ఇది మనము ప్రతి మనిషిలో దీపం ఉంటుంది. మీలో దీపం ఉంది. ఆ దీపం అనేది భగవంతుడికి అంకితం అవుతుందా లేదా, మీ దగ్గర ఆ సాధన ఉందా లేదా అనే పరీక్షకి ఈ ఈ దీపం అనేది, ఈ మోక్షం అనేది ఈ ప్రాప్తం అవుతుందా లేదా అనేది మెడిటేషన్ కానివ్వండి, మీ మీద మీరు ఫోకస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మీకు పరీక్షలు అనమాట. మళ్ళీ జన్మ ఉందో లేదో, మనుషులుగా పుడతామో లేదో తెలియదు కాబట్టి మీరు మనుషులుగా పుట్టారు.
మనము డిఎఫ్గా మనము పుట్టాం కాబట్టి మనకి మోక్షం అనేది ఈ భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జర్నీలో మనము మన సాధనతో మన డిఎంని సాధించుకొని మనం దక్కించుకొని మనం మోక్షం అనేది మనకి దక్కాలనేది మనకి ఈ జర్నీ యొక్క వృద్ధాంతం అన్నమాట. ఓకేనా? దీనికి మన కార్డ్ నేను చెప్పాను కదా, భగవంతుడు మనకి చాలా మంచిగా వచ్చాయండి, పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. క్లెయిమ్ చేసుకోండి. మీ డిఎఫ్ ఈ చివరి ఆఖరి సంవత్సరంలో మీరు కలవబోతున్నారు. నేను చెప్పాను కదా, ప్రతి రీడింగ్లో అంటూ ఉంటాను, 2025 ఈ ఇయర్ వచ్చే నెలలో డిఎఫ్ కలిసేది 100% ఉందండి. అది నేను చెప్తుంది కాదు, భగవంతుడు ఇచ్చిన నిర్ణయం. ఇది జడ్జిమెంట్ అండి. మీ మనిషితో మీకు కళ్యాణం అవుతుంది, పిల్లలు కూడా పుడతారు. నేను చెప్పట్లేను, మన భగవంతుడు ఇచ్చిన వాగ్దానం ఇది. ఫస్ట్ దేవుడు చాలా ఆశీర్వదిస్తున్నాడు. ఎవరైతే ఈ జర్నీలో ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని భగవంతుడు మెండుగా ఆశీర్వాదాలు పంపిస్తున్నాడు. అది మీరు ఈ జర్నీలో ఉన్నారు కదా, ఈ జర్నీలో వాళ్ళకి మీకు మీ డిఎంతో మీ డిఎఫ్తో మీరు ఒకటవుతారు. ఆ ఒకటైనప్పుడు కళ్యాణం అవుతుంది, మీకు మంచి లైఫ్, ఆనందకరమైన లైఫ్ ఉంటుందని సంతోషంతో మీరు కీకలు వేస్తూ మీరు ఎంతో సెలబ్రేషన్ చేస్తారని మన ఏంజెల్ మార్నింగే చెప్తుందండి. క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రీడింగ్ కూడా చాలా బాగుంది, మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి నాకు కామెంట్స్ ఇంకా రాయండి, చూసి వదిలేయకండి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్స్ ఇవ్వండి. మీ అక్కకి ఏం లేదు, నేను మీకు ముందే చెప్తున్నాను కదా, నేను ఇది చేస్తాను అని నేను అనుకోలేదు. ఇదంతా దైవ నిర్ణయము. ఒక ఛానల్ పెట్టడము, దాంట్లో ఈ టారోస్ రీడింగ్ చేయడము, మీ ఆత్మలకి నేను ఒక దారి చూపించేలాగా నన్ను భగవంతుడు వాడుకుంటున్నాడండి. దీనికి నాకు మీరు సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా మీకు ఇష్టం ఉంటేనే చేయండి, నేను ఇబ్బంది ఏం పెట్టట్లేను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసి మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేసిర్రు అనుకోండి, మీ లైక్స్ నేను ఊరికే లంచ్ టైంలో చాలా ఆశగా చూసుకుంటా. మీ లైక్స్ చూసినప్పుడు చాలా సంతోషం అవుతుంది. భాష గారు మీకు కావాలనుకుంటే రీడింగ్ కూడా చేయొచ్చు, మీ అక్క మీకు రీడింగ్ చేస్తుంది. నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ పెడతాను. ఓకేనా? మీరు ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఉన్నారో ఆమెతో కళ్యాణం అవుతుందా, నేను ముస్లిం అట్లా ఇట్లా అని అంటున్నారు. నో, దీనిలో కులము మతం ఏముండదండి. భగవంతుడికి అందరూ ఒకటే. ఎవరికైనా అమ్మని అమ్మ అనే పిలుస్తాము, నాన్నని నాన్న అనే పిలుస్తాము. ఈ జర్నీలో శివయ్య తండ్రి, పార్వతీదేవి తల్లి, అదొక్కటి మర్చిపోకండి. వాళ్ళు ప్రేమ ఎప్పుడు వాళ్ళు మనం ఒక్కసారి వాళ్ళ సన్నిధికి వెళ్ళి వాళ్ళని మొక్కామంటే వాళ్ళు మనని వదలరు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు అనేది మీరు మనసులో గట్టిగా నాటుకోండి. మీకు ఎంత కష్టం వచ్చినా సరే, శివయ్య ఇది మీకే పాదాభికి సమర్పయామి అని అనండి. ఆ బాధ మీకు ఇట్లా మాయం అయిపోతుంది, మీరు హీల్ అయిపోతారు. ఈ జర్నీలో ఎవరైతే బాగా మంచి మెడిటేషన్ చేసి 7 చక్ర యాక్టివేట్ చేసుకొని మీరు మీ మీద ఫోకస్ పెట్టి అన్నీ చేస్తున్నారో వాళ్ళకి ప్రభు సత్యనారాయణ స్వామి వాసుదేవుడు సాక్షాత్కారం అవుతుందండి. కృష్ణుడు ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటేనే కృష్ణమయం, శివమయం. అందుకని ఐ హోప్ ఏదైతే రీడింగ్ చాలా బాగుంది. క్లెయిమ్ చేయండి అందరూ. మీకు టిప్స్ కూడా ఇచ్చాను, రాసుల ద్వారా కూడా మీకు మాట్లాడాను. నా సబ్స్క్రైబర్ని ఎవరినైనా వదిలేస్తే కనుక, నరసింహ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ థ్యాంక్ యూ అండి. రీడింగ్ చేస్తారా అని అడిగారు. చేస్తాను సార్, చేస్తాను. ఎందుకు చేయను సార్, నేను వచ్చిందే భగవంతుడు సేవ చేయడానికి, ఆయన వాడుకుంటున్నాడు. చేస్తాను. మీరు వాట్సాప్లో మీరు ఏమి ఉందో మీరు కొంచెం క్లియర్గా నాకు రాసేసి పంపించండి. నాకున్న సమయంలో మీకు కాంటాక్ట్ అవుతాను. వాట్సాప్లో మీరు మీ ఏదైతే ఉన్నాయో మీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే మీ డిఎఫ్తోని ఉన్న గొడవలు కానివ్వండి, ఎలా హీలింగ్ చేసుకోవాలి, ఎలా మేము కలవాలి అనేది మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. రీడింగ్ కావాలి అనుకుంటే దయచేసి ఎవ్వరికి ఫ్రీగా ఉండదండి. ఇది ఫ్రీగా చేయాల్సింది కాదు, కంపల్సరీ పేయబుల్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. శివోహం.